హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 10వ అధ్యాయంలో కొంత భాగాన్ని చూసుకున్నాము. సో ఈరోజు మనం మిగతా భాగాన్ని ఈరోజు చూసుకుంటాం. సో బ్రహ్మ భాగవతాన్ని ఆ, నారదుల వారికి చెప్పే క్రమంలో 10 లక్షణాల గురించి చెప్పారు. అదే విషయాన్ని సుఖదేవ్ గోస్వామి పరషుత్ మహారాజ్ చెప్తున్నారు. సో ఆ 10 అంశాలు లేదా 10 లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఆ 10 అంశాలు ఏంటంటే ముఖ్యంగా 9 అంశాలు మనం చదువుతున్నాం మనం. ఎందుకంటే 10వ అంశం మనకు బాగా అర్థం అవ్వాలని, 10వ అంశం ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదించాలి. మరి భాగవతం మనం మొత్తం చదవాలి అనుకున్నప్పుడు ఒకసారి డైరెక్ట్ గా అందరూ 10వ స్కందంకి వెళ్ళిపోయి కృష్ణుడి గురించి లీలలు వింటారు. మంచిదే అది కూడా. మన కృష్ణుడి యొక్క లీలల్ని మనం దాంట్లో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ముందున్న మిగతా అన్ని స్కందాలు మనం చదవాలన్నమాట. అసలు 10వ అంశం కృష్ణుడి గురించి, కాబట్టి మిగతా 9 అంశాలు మనం చదవాలి లేదా వినాలి. వినిన తర్వాత 10వ అంశం చదివింటే అప్పుడు భగవుడి యొక్క ఐశ్వర్యం ఎలాగో మనకు తెలుస్తుంది, కానీ ఆయన మాధుర్యం మనకు తెలుస్తుంది. ఆ మాధుర్యం మనకు తెలిసినప్పుడు సో మన మన యొక్క మనసు, మన హృదయం ఇంకెవరికి మీద కలదు అనమాట. కృష్ణుడి మీద తప్ప ఇంకెవరి మీదకి వెళ్ళదు. ఎందుకంటే అందరం కూడా ఆ మాధుర్యమే కోసమే మనం ఇప్పుడంతా మనం పాకులాడుతున్నాం అన్నమాట. ఆ రసం కోసమే మనం అంతా కూడా ఈరోజు కష్టపడుతున్నాం. ఎందుకంటే ప్రతి జీవుడికి ఆనందించాలన్నటువంటి ఆ యొక్క స్వభావం ఉంది కాబట్టి, ఆ స్వభావం ముఖ్యంగా ఆనందించాలనే స్వభావం ఎక్కడి నుంచి పొందాలి ఆనందం అనేది తెలియక సో అందరం విపరీతంగా మనం కష్టపడుతున్నాం అన్నమాట. సో కృష్ణుడితో మనం సంబంధం పెట్టుకుంటే ఆ రసం మనకు వస్తుందనే ఆలోచన చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. ఎందుకంటే అది కూడా వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే ఒక ప్రామాణికమైన గురు పరంపరలో వాళ్ళు జోడించబడితేనే ఈ రహస్యం అర్థం అవుతుంది. లేకపోతే జీవితకాలం మనం ఒక గాడిదలాగా మనం పనిచేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. కానీ చివరికి మాత్రం మనకి ఆనందం దొరకదు. సో అంటే భాగవతం లేదా శాస్త్రాలు గాడిదతో ఎందుకు పోలుస్తున్నాయి అని అంటే, ఇప్పుడు గాడిదలకి చుట్టుపక్కల కావాల్సినంత గడ్డి దొరుకుతుంది. కానీ మాస్టర్ ఏం చేస్తున్నాడు, యజమాని ఏం చేస్తున్నాడు, దానికి తిండి ఆశ చూపించి దాని చేత కిలోల కిలోల బరువు మోపిస్తున్నాడు అన్నమాట. అంటే నాకు ఈ మాస్టర్ దగ్గరే నాకు దొరకపోతుంది ఆ భోజనం లేదా దానికి కావాల్సిన మేత. అది కావాలంటే నేను ఆయన చెప్పినట్టుగా నేను నేను కిలోలు కిలోలు నేను మొయ్యాలి భారాన్ని. కానీ కానీ కిలో కిలో మొయ్యాల్సిన అవసరం లే గాడిదకి. ఎందుకంటే పక్కన చూసినా గడ్డి కనబడుతుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన మేత ఉంది అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా ఈ స్పృహ లేకపోతే, ఈ అవగాహన లేకపోతే రేపు మనకు కావాల్సిన ఆనందం కోసం నేను 24 గంటలు ఉదయం నుంచి రాత్రి దాకా నేను ఇంత కష్టపడాల్సిన అవసరమైనా ఉందా అసలు? ఖచ్చితంగా కష్టపడాలి. కానీ దేనికోసం కష్టపడాలంటే పో ఆ, వైకుంఠం కోసం కష్టపడాలి. గోలోకం వెళ్ళడానికి కష్టపడాలి. దానికి కావాల్సిన ఏదైనా ఉంటే మనం చేయాలి. ఎందుకంటే పోతే మళ్ళీ తిరిగి రావు మళ్ళీ మనం. లేకపోతే ఆ మాత్రం ఆహారం మనకి ఏనుగులు దొరుకుతా ఉంది, కష్టపడకుండా ఏనుగులు దొరుకుతా ఉంది, అనేకమైన జంతు జీవరాశులు దొరుకుతా ఉన్నాయి, అన్నం అంతా వాటికి కావాల్సిన భోజనం దొరకనే ఉంది వాళ్ళకి. జంతువులకి దొరుకుతున్నటువంటి ఆహారం కోసం ఒక జీవుడు ఎస్పెషల్ గా మనిషి రూపం ఎత్తుకున్న తర్వాత, మనిషి జన్మ వచ్చిన తర్వాత ఎంత కష్టపడాలన్నా దానికోసం బతకడానికి ఎంతో ఏదో ఒకటి మనం కష్టపడి మిగిలింది కృష్ణుడి కోసం మనం మన సమయం ఇవ్వాలి అనే ఆలోచన ఉండాలన్నమాట. ఎందుకంటే మన అందరూ కోరుకునేది ఆనందం కాబట్టి, ఆ ఆనందం ఎక్కడుంటే కృష్ణుడి గురించి ఆలోచించినప్పుడు కృష్ణుడి గురించి మనం చేసే సేవలో మనకు ఆనందం దొరుకుతుంది.
కాబట్టి భాగవతం మనకి ఏం చేస్తుందంటే ఆ మాధుర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ 10వ అంశం వచ్చే లోపల 9 అంశాలు మనం జాగ్రత్తగా వినాలన్నమాట. అప్పుడు 10వ అంశంలో మనకి మాధుర్యం వస్తుంది. సో ఆ 9 అంశాలు మనం చెప్పుకున్నాము. తర్వాత 10వ అంశం కూడా మనం చెప్పుకున్నాం. సర్గ, విసర్గ, స్థానం, పోషణం, ఊతయ, ఈశానుకత, నిరోధ, ముక్తి, ఆశ్రయ. నిన్న మనం అది కూడా చెప్పుకున్నాం. 1, 2, 3 స్కందాలు సర్గ విసర్గ మీద ఎక్కువ ముఖ్యంగా అవి తెలియజేస్తాయి. ఎక్కువ అన్ని దాంట్లో కూడా సృష్టి గురించి రావచ్చు, మిగతా స్కందాలు కూడా సృష్టి గురించి ఉంటుంది దాంట్లో కూడా. కానీ ముఖ్యంగా 2, 3 స్కందాల్లో ఎక్కువగా దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే తర్వాత స్థానం గురించి ముఖ్యంగా 3లో టచ్ చేస్తూ 4, 5, 6 సారీ 3లో ప్రముఖంగా స్థానం గురించి మాట్లాడతాం. స్థానాల గురించి 3. తర్వాత 4, 5, 6 వచ్చేసి తర్వాత పోషణ. తర్వాత వచ్చి పోషణ. 7 వచ్చి ఊతయ. తర్వాత 8 వచ్చేసి మన్వంతర. 9 వచ్చి ఈశానుకత. తర్వాత 11, 12 నిరోధ మరియు ముక్తి. అండ్ ఆశ్రయ వచ్చి 10వ స్కందం. సో కృష్ణుడు పరమ ఆశ్రయం, అందరికీ ఆశ్రయం. అంతిమంగా మనం కృష్ణుని శరణ వేడితే మనం ఈ నుంచి బయటపడిపోతాం. ఏదైతే మన ఉద్దేశం ఏదైతే ఉంది, ఇక్కడి నుంచి బయటపడాలనే ఉద్దేశం ఉందో, శాశ్వతంగా కృష్ణుడి యొక్క సేవలో ఉండాలి అనేటువంటి ఏదైతే ఆ ఉద్దేశం ఉందో, అది ఆశ్రయంలో మనకి పూర్తిగా వివరాలు వస్తాయి అన్నమాట. ఓకే. కాబట్టి ఈ 10 అంశాల్లో మొదటి అంశం అంటే సర్గ వివరించడం మొదలు పెడతాడు. ముఖ్యంగా పురుషావతాల గురించి మాట్లాడతారు అనమాట మన సుఖదేవ్ గోస్వామి. సో సృష్టిలో మనం చెప్పుకున్నాం, ఇది 2వ స్కందంలోనే. ఇది కేవలం మళ్ళీ ఇంకొకసారి ఆ, ఒక క్రమంలో ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట. సుఖదేవ్ గోస్వామి ఫస్ట్ మనం అడిగిన ప్రశ్నలకి ఒక క్రమంలో ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట. సో అది అందువల్ల మళ్ళీ మనం ఇంకొకసారి సర్గ గురించి విసర్గ గురించి మనం మాట్లాడుకుంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మహావిష్ణువు గర్భదక్షాయి విష్ణువు రూపంలో ప్రతి బ్రహ్మాండంలోకి ప్రవేశించి గర్భోదక సముద్రంని సృష్టిస్తున్నాడు. ఆ గర్భోదక సముద్రంలో ఏమంటారంటే నర అని అంటారు అన్నమాట. గర్భోదక సముద్రానికి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని ఏమంటారంటే నర. సో నర అనే గర్భోదక సముద్రం నీటిలో నివసించిన కారణంగా నారాయణ అని కూడా పిలువబడతాడు. నారాయణ, ఆయన అంటే అక్కడ నివసించేవాడు, నివసించిన వాడు. నర అంటే ఆ సముద్రంలో, కాబట్టి ఆయనకి ఆ పేరు నారాయణ కూడా పిలువబడతారు అన్నమాట. సో ఎప్పుడైతే మహావిష్ణువు వచ్చి లేదా కార్యదక్ష విష్ణువు వచ్చి తన దృష్టితో ప్రధాన్ని చూస్తాడో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ద్రవ్యము, కాలము, కర్మ, స్వభావ, జీవ, ఈ 5 అంశాలు ప్రవేశిస్తాయన్నమాట ప్రధానంలోకి. సో ప్రధానంలోకి ప్రవేశింపజేసిన తర్వాత ఆ ప్రధాన మహతత్వం అవుతుంది. ఆ మహతత్వ అహంకారం కింద మారుతుంది. సో ఈ మారే క్రమంలోనే భగవంతుడు వివిధ జీవాలు సృష్టించాలన్న ఉద్దేశంతో బహిరంగ శక్తితో వీర్యము, హిరణ్మయము ఉత్పన్నం చేస్తాడు. సో వీర్యము, హిరణ్మయము. సో వీర్యం అంటే ఇక్కడ రుద్రశక్తి. అంటే రుద్రశక్తి అంటే శివుడు, శంభు శక్తి కదా, శంభు తత్వం ఆయన. సో ఆ తత్వంతో హిరణ్మయం అంటే గుడ్డు, అంటే బంగారు రూపంలో. ఎవరు అంటే దుర్గమ్మ అన్నమాట, దుర్గమ్మ. సో అందుకని ఒక్కోసారి
ఈ హిర ఈ వీర్యం వచ్చి, వీర్యం అంటే మనం మన మానవుల మధ్య వచ్చే అట్లాంటి వీర్యం కాదనమాట. ఇది ఒక శక్తి అన్నమాట ఇది. ఓకేనా? ఒక శక్తి. అలాగే హిరణ్మయం, హిరణ్మయం అంటే గుడ్డు. సో ఈ వీర్యం వెళ్ళి ఆ గుడ్డుతో కలిసినప్పుడు మాత్రమే ఆ జీవులు ఉత్పన్నమవుతున్నారు. ఓకే? జీవులు ఉత్పన్నమవుతున్నారు. సో భగవుడి యొక్క, మహావిష్ణు యొక్క చూపులో నుంచి, ఓకేనా, వీర్యశక్తి బయటకు వస్తుంది. ప్రధానంలో ఆల్రెడీ హిరణ్మయం అనే గుడ్డు ఉంటుంది. హిరణ్మయం దాని. సో ఈ వీర్యం వెళ్ళి ఆ గుడ్డుని కలిసినప్పుడు అప్పుడు ఉత్పన్నమయ్యేదే జీవులు అన్నమాట. అంటే భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి వెళ్ళట్లేదు. అయితే భగవంతుడు తన శక్తి, అంటే శివుడు ద్వారా, అలాగే హిరణ్మయము అంటే అమ్మవారి రూపంలో, వీళ్ళిద్దరు కలయికతో వచ్చేటువంటి జీవులు ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు అనేక రకాలుగా తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అందుకని ఒక్కోసారి శాస్త్రాలు మనకి అంటే మనం చూస్తుంటాం ఆచార్యులు కొంతమంది, ఈ జగత్తుకి తండ్రి ఈ జగత్తుకి తండ్రి వచ్చి శివుడు, తర్వాత అమ్మవారు, దుర్గమ్మవారు అని చెప్తారు అనమాట. ఎందుకంటే మహావిష్ణు డైరెక్ట్ కాంటాక్ట్ ఒక రాడ్ అన్నమాట భౌతిక శక్తులతో. శివుడు అమ్మవారు డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వస్తారు. వచ్చి వాళ్ళ యొక్క కలయికతో వచ్చేటువంటి జీవులు అన్నమాట వీళ్ళంతా కూడా. సో వీళ్ళంతా కూడా, అందుకనే ఇక్కడ మహావిష్ణు యొక్క దృష్టిలో నుంచి, అంటే ఆయన చూసే చూపులో నుంచి వచ్చేటువంటి ఒక శక్తి వచ్చి, అంటే మన ఆ శంభుతత్వం. ఓకే. ఆ తర్వాత శక్తి తత్వం. ప్రధానంలో ఏముంది? శక్తి తత్వం ఉంది. సో ఈ శంభుతత్వము శక్తితత్వం కలిసినప్పుడు అక్కడి నుంచి జీవులు, ఓకేనా, బయటికి రావడం మొదలు పెడతారు అనమాట. ఓకే. ఏది? ఈ జగత్తులోకి. అందుకనే ఒక్కోసారి కొంతమంది శివుడు తండ్రి, అమ్మవారి తల్లి అన్నా కూడా ఎటువంటి తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళే కారణం బయటికి రావడానికి. అయితే వీళ్ళందరికీ మూల కారణం ఎవరు? కృష్ణుడు. సో కృష్ణుడి నుంచి వచ్చినటువంటి మహావిష్ణు, విష్ణు యొక్క దృష్టి నుంచి వచ్చినటువంటి వీర్యము, హిరణ్మయము ప్రధానం. ఈ కలయికతో వచ్చినటువంటి ఈ భౌతిక జగత్తులో మొత్తం కూడా, ఓకేనా, అనేక మంది జీవులు ఉత్పన్నమయ్యి ఈ మొత్తం జగత్తులో వాళ్ళు అనేక కర్మలతో వాళ్ళ కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ ఆయన శక్తిలో వచ్చినటువంటి మూడు భాగాలుగా విభజించబడుతున్నాయి: దేవతలు, జీవులు, తర్వాత ప్రకృతి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మొత్తం నిండిపోతారు వివిధ లోకాల్లో. దేవతలు, జీవులు, తర్వాత పంచభూతాలతో వచ్చిందే ప్రకృతి. సో ఈ ముగ్గురు విభజించబడతారు. ఆయన విరాట్ రూపంలో ఉన్నటువంటి ఆకాశం, ఎప్పుడైనా గర్భదక్ష విష్ణు ఏం చేస్తున్నాడు? విరాట్ రూపాన్ని తీసుకుంటాడు. ఆ విరాట్ రూపంలో వచ్చినటువంటి ఆకాశం, అంటే విరాట్ రూపంలో పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల నుంచి, ఆకాశం నుంచి ఏం వస్తున్నాయి అంటే ఓజస్సు, సహస్, బలం, ఈ మూడు వస్తున్నాయి అన్నమాట. ఏం చేస్తున్నాయి అని అంటే, ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాన్ని ఇస్తాయి అన్నమాట. ప్రాణం, బలము, ఓజస్ అంటే శక్తి, ఓకే, సహస్ అంటే భావనలు, బలం అంటే కావాల్సిన శక్తి, ఆ, ప్రాణం. ఓజస్ అంటే ప్రాణము, సహస్ అంటే ఆలోచనలు, బలం అంటే బలం ఇస్తున్నాయి అన్నమాట. ఈ మూడు ఉత్పన్నమవుతాయి అన్నమాట. ఓకేనా? ఈ మూడిట్లో నుంచి వచ్చిందే సూత్రం అన్నమాట. అంటే ప్రాణవాయువు బయటకు వస్తుంది. ప్రాణవాయువు, అందరికీ ప్రాణవాయువు కావాలి కదా మనందరం ఇక్కడ జీవించాలంటే. ఇదంతా కూడా ఎక్కడ చూస్తుందంటే ఆకాశం, విశ్వరూపంలో ఉన్నటువంటి ఆకాశం నుంచి వచ్చి అది ఓజస్, సహస్, బలం కింద మారి దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది అనమాట బయటికి. దీని తర్వాతే, ప్రాణవాయువు వచ్చిన తర్వాతే ఇంద్రియాలు పనిచేయడం ప్రారంభమవుతాయి. కాబట్టి సూత్రం కానీ లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. ఎందుకంటే రాజు ఉంటేనే సేవకులకి జీవం ఉంటుంది. అట్లాగే సూత్రం లేకపోతే, అంటే
సహస్సు ఓజస్సు సహస్సు బలం. అంటే భౌతిక ప్రకృతిలో పదార్థాలు ఎన్నున్నా సరే, ఇవన్నీ కలిసి ఇవన్నీ మనకి ఒక 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 కార్యం చేయాలి అంటే లోపల ప్రాణవాయువు కావాలి. ఓకే. మనం రెండో స్కంధంలో మనం చూసుకున్నాము. జీవులతో పాటు పంచభూతాలు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు అన్ని ఏర్పడినాయి. కానీ అవన్నీ కలవలేకపోతుంటాయి. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ కూడా కలుస్తాయి మళ్ళీ. కానీ కలిసినా కూడా అవి సరిగ్గా వాటి కార్యాలు అవి చేయలేవు. దానికి ఎవరు కావాలి? గర్భదక్షాయి విష్ణువు వచ్చి వచ్చి దానికి ప్రాణం నింపుతారు అన్నమాట దాంట్లో. ఓకేనా? ఆ ప్రాణం నింపేదే ఇదంతా. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఏది ఆకాశం నుండి ఓజస్సు సహస్సు ప్రాణం బలము, దాని నుంచి సూత్రము, ఆ సూత్రం నుంచి ప్రాణవాయువు వస్తే తప్ప ఇంద్రియాలు ఇక్కడ పనిచేయవు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంద్రియాలు ఎప్పుడు పనిచేస్తాయి? ఇంద్రియార్థాలను ఎప్పుడు ఎప్పుడు అవన్నీ కూడా పనిలో ఏర్పడతాయి? ఇక్కడ ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతాయి అన్ని కూడా? ఎందుకంటే మనమందరం ఇక్కడ పని చేయాలి అని అంటే ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాలు కావాలంటే ఇంద్రియార్థాలు కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా మనకి ప్రాణవాయువు కావాలి. సో ప్రాణవాయువు కావాలి అని అంటే అది మన విశ్వరూపంలో నుంచి ఒక భాగం కింద ప్రాణవాయువు తయారయ్యి మనందరికీ కూడా ప్రాణం ఇస్తా ఉంది. ఆ ప్రాణవాయువు ఉంది కాబట్టే మనమందరం కూడా ఇక్కడ మనకు కావాల్సిన కోరికలు మనం తీర్చుకోగలుగుతున్నాం మనం. అయితే ఇవన్నీ కూడా ఎలా ఈ ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి? ఓకేనా? క్రమక్రమంగా ఎలా ఏర్పడుతున్నాయి అనేది ఇప్పుడు మనం అది కూడా ఆల్రెడీ మనం చూసుకున్నాము. జస్ట్ సింపుల్ గా మీకు ఒక రెండు ఉదాహరణలు ఇస్తాను నేను మీకు. సో భగవంతుడు కోరినప్పుడు, ఓకేనా? భగవంతుడు కోరినప్పుడు ఉదాహరణకి ఆయన నేను తినాలి, నేను మాట్లాడాలి అనుకున్నాడు అనుకోండి. ఓకే. ఆయన నుంచి స్థూల ఇంద్రియం ఏర్పడుతుంది. స్థూల ఇంద్రియం అంటే ఏంటి? సపోజ్ ఆయన తినాలి అనుకున్నాడు అనుకోండి. తినాలంటే స్థూల ఇంద్రియం ఏంటి? నోరు కావాలి. నోరు ఏర్పడుతుంది. ఓకే. సూక్ష్మ ఇంద్రియం ఏర్పడుతుంది. సూక్ష్మ ఇంద్రియం అంటే ఏంటి? నాలుక. నాలుకలో ఉన్నటువంటి రుచిచ్చేటువంటి పదార్థాలు, రుచిచ్చేటువంటి అంశాలు అన్నమాట. ఇది సూక్ష్మ ఇంద్రియం. తర్వాత ఇంకెవరు ఏర్పడతారు? ఇంద్రియ దేవత కూడా ఏర్పడాలి. ఇంద్రియ దేవత కూడా ఏర్పడతారు అన్నమాట. ఎందుకంటే దాన్ని నడిపించాలంటే ఒక దేవత కావాలి అక్కడ. ఆ తర్వాత ఇంద్రియార్థం ఏర్పడుతుంది. తన్మాత్ర. ఓకేనా? ఇంద్రియార్థం అంటే ఏంటి? ఈ రుచికి కావాల్సినటువంటి పదార్థాలు. ఏది? స్వీట్, సాల్ట్, కారం, ఇవన్నీ కూడా ఇంద్రియార్థాలు. రుచి ఏర్పడుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేది పంచభూతం. ఓకేనా? ఇది సూత్రం అన్నమాట. అంటే భగవంతుడు కోరినప్పుడు ఇవన్నీ ఏర్పడతాయి. ఉదాహరణకి భగవంతుడు తాగాలి తినాలి అని కోరినప్పుడు, ఓకేనా? సో త్రాగాలి తినాలి అని కోరుకున్నప్పుడు ఉదాహరణకి అక్షిని, ఓకేనా? అక్షిని అంటే స్థూల ఇంద్రియం. ఓకేనా? అంటే నోరు. ఓకేనా? సూక్ష్మ శరీరం చక్షు. ఓకేనా? తర్వాత ఇంద్రియ దేవత కావాలి. ఎవరు? వరుణుడు. ఇంద్రియార్థం అంటే ఏం కావాలి? రుచి. ఓకేనా? పంచభూతం ఏంటి? నీరు. 5 పంచభూతాల్లో ఒకటి వచ్చింది కదా, నీరు. అది అంటే స్థూల శరీరం, స్థూల ఇంద్రియము, సూక్ష్మ ఇంద్రియము, ఇంద్రియ దేవత, రుచి, ఆ తర్వాత నీరు. అంటే ఇది ఒక సెట్ అన్నమాట. భగవంతుడు త్రాగాలి అనుకున్నప్పుడు, తినాలి అనుకున్నప్పుడు ఏర్పడేటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ ఎవరికి ఏర్పడుతున్నాయి? మన జీవులకి, మనకి ఏర్పడుతున్నాయి అన్నమాట. ఆయనకి కావాల్సిన అవసరం లేదు. ఆయన కోరుకున్నాడు కాబట్టే మనకి ఈ ఇంద్రియాలన్నీ మనకు వస్తున్నాయి. మనకు అనుభవించడానికి కావాల్సిన శక్తి మనకు వస్తా ఉంది. మనం అన్ని ఇక్కడ చక్కగా చేసుకుంటూ మనం ఇక్కడ ఆనందంగా మనం ఉండగలుగుతున్నాం. ఇది అంటే ఇదంతా భగవంతుడు కోరినప్పుడు అంటే అర్థం ఏంటి అని అంటే
భగవంతుడు దయదలిచినప్పుడు, ఎందుకంటే మనం కోరుకున్నాం కదా, నేను నీకంటే నేను ఆనందంగా నేను ఇక్కడ అనుభవించాలి అనుకున్నాం కాబట్టి, మనం అనుభవించాలంటే మనకి ఇంద్రియాలు కావాలి కదా, ఇంద్రియార్థాలు కావాలి కదా, ఇంద్రియ దేవతలు కావాలి. దానికి కావాల్సినటువంటి అంశాలు రుచా, లేకపోతే దృష్ట్యా, లేకపోతే ఏంటి ఇవన్నీ. అట్లాగే పంచభూతాలు, పంచభూతాలు కావాలి, శరీరం లేకపోతే పంచభూతాలు ఎక్కడి నుంచి, పంచభూతాలు అయితే శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇదంతా భగవంతుడు కోరినప్పుడు అంటే అర్థం ఏంటి అంటే, భగవంతుడు దయదలిస్తేనే ప్రతి ఇంద్రియం మనకి ఏర్పడి దాంట్లో ఉన్న ప్రతి అంశం మనం ఆ, వాడుకుంటూ మనకి అనుభవిస్తూ మనం ఇక్కడ ఎంతో కొంత హాయిగా ఉండగలుగుతున్నాం. అంటే ఈ రోజు నేను ఆరోగ్యకరంగా ఉన్నానన్నా భగవంతుడి దయ. నేను ఆరోగ్యకరంగా ఉండి నేను ఏదైనా నేను అనుభవించాలి అనుకున్నప్పుడు నేను దాంట్లో నుంచి నేను ఆనందం పొందుతున్నాను అన్నా కూడా అది భగవంతుడి దయ. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అణువు భగవంతుడి యొక్క దయ లేకపోతే మనం ఈ రోజు ఏమీ చేయలేము. అలాగే భగవంతుడు వాసన కోరుకున్నప్పుడు అంటే అంటే నాసిక ఏర్పడింది. నాసిక అంటే ఏంటి? ఇది నాసిక అంటే ముక్కు, వాసన పీల్చుకోవాలనుకున్నాం. ఓకేనా? తర్వాత ఇదేంటి? స్థూల ఇంద్రియం. ఇది అంటే కనబడే ఇంద్రియం. కనబడిన ఇంద్రియం ఏంటి? లోపల ఉంది. దాని పేరు గ్రణ అంటారు. ఓకేనా? దాని పేరు గ్రణ. దానికి ఇంద్రియ దేవత కావాలి కదా, వాళ్ళెవరు? అశ్విని కుమారులు. అంటే నాసిక, గ్రణ, అశ్విని కుమారులు ఉంటేనే నెక్స్ట్ వాసన, వాసన పసిగట్టగలుగుతాం మనం. సో ఆ వాసన పసిగట్టడానికి ఉండాల్సిన ముఖ్య పంచభూతాల్లో మెయిన్ భూమి అన్నమాట. మనం చూసాం, భూమి నుంచే మనకి యాక్చువల్గా వాసన వస్తుంది. ఇలా అనేక ఆదిభూత, ఆదిదైవ ఆత్మ సృష్టించబడతాయి. ఇట్లాంటివి మీరు మీరు ఏ ఇంద్రియం తీసుకున్నా సరే దానికి కారణం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం అన్నమాట. ఆ ఇంద్రియంతో మనం అనుభవించగలుగుతున్నాం. ఇప్పుడు ఉదాహరణ మనం ఏం చూద్దాం. ఇప్పుడు మనకి 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 జలుబు వచ్చినప్పుడు, మనకి జలుబు వచ్చింది అనుకోండి, జలుబు వచ్చినప్పుడు మనం వాసన చూడలేకపోతున్నాం అంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ ఆస్వాదిస్తున్నారే, నేను నేను ఆస్వాదించలేకపోతున్నానే అని అనిపించినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? అది కూడా ఒక 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 మార్గం. మనం ఆనందంగా ఉండడానికి అది కూడా ఒక మార్గం. అలాగే చూడాలనుకుంటున్నాము కానీ కళ్ళు కనబడకపోతే పరిస్థితి ఏంటి? అందరూ అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి, ఆ కలర్ ఎంత బాగుంది, అరే మనం చూడలేకపోతున్నాం అంటే మనకి ఎంత నరకంగా ఉంటుంది మనం. ఒక విధంగా మనం చూస్తే కనుక భగవంతుడి దయ మీద మనం బతుకుతూ, కానీ మనం భగవంతుడు మనం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అన్నమాట. ఈ శక్తి అంతా భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇన్ని ఇంద్రియాలు మనకి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఆ, 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 ఇంత ప్రాణం మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇక ఖచ్చితంగా మనం అనుభవించాలి అవన్నీ. కానీ కేవలం నేను ఒక్కడే అనుభవించకపోతే మళ్ళీ కర్మల్లో ఇరుక్కొని పోతానే ఉన్నాను నేను. మరి ఆ కర్మ నుంచి నేను బయటపడడానికి మళ్ళీ నేను ఇంద్రియాలని మళ్ళీ నేను కృష్ణుడి సేవలో పెట్టగలిగితే, నాకు కళ్ళు ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు ఇచ్చాడు కళ్ళు? అంటే భగవంతుడిని రోజు చూడడానికి, రోజు దర్శించడానికి. చెవులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? భగవంతుడి గురించి రోజు వినడానికి. నాలుగు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? భగవంతుడి యొక్క నామాల్ని, భగవంతుడి యొక్క గుణాలని కీర్తించడానికి భగవంతుడు నాలుగు ఇచ్చాడు. లేకపోతే ప్రసాదం స్వీకరించడానికి. ఏనా? భగవానుడు ముక్కు ఎందుకు ఇచ్చాడు? ఆయన నుంచి దానికి అర్పించినటువంటి వాటిని వాసన చూడడానికి. అలాగే ఈ చర్మం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడు? మిగతావి కర్మేంద్రియాలు ఆయన కోసం పనిచేయడానికి. ఇలా ఇంద్రియాలన్నీ ఆయన దయ మీద మనం తెచ్చుకొని మళ్ళీ ఆ ఇంద్రియాలని ఆయన కోసం వాడకుండా, అంటే ఎస్పెషల్ నేను చెప్పింది సేవ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సేవ వచ్చింది అంటే మన దగ్గరికి, ఓకేనా, మన ఇంద్రియాల అంటే ఇప్పటి వరకు మలినమైన కల్మషమైనటువంటి ఇంద్రియాలని మళ్ళీ మనం పవిత్రం చేసుకోవడానికి
భగవంతుడు మన దాకా వచ్చేదే సేవ అన్నమాట. ఆ సేవ అంటే ప్రతి ఒక్క జీవుడు సేవ చేయకపోతే బతకలేడు. కృష్ణుడి కోసం సేవ చేయకపోతే మాయ కోసం సేవ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు జీవుడికి ఇక్కడ. చేస్తే కృష్ణుడి కోసం చేయి, లేకపోతే మాయ కోసం చేయి. సో మాయ కోసం చేసే ప్రతిదీ మళ్ళీ కర్మలో ఇరుక్కొని మళ్ళీ అంతకంతా మళ్ళీ మనం కష్టపడతానే ఉండాల్సిందే ఇక్కడ. అదే నాకు ఈ అవకాశం వచ్చింది. దానికి ఇప్పుడు మనకి రథయాత్ర జరుగుతుంది, మనందరూ ప్రచారం చేయాలి, ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళి మనం చెప్పాలి. లేదా దూరంగా బంధువులు ఉంటే వాళ్ళకి మనం తెలియజేయాలి, వచ్చి భగవానుడి సేవలోకి రండి, భగవానుడి దర్శనం చేసుకోండి, భగవంతుడి గురించి వినండి అని చెప్పి వాళ్ళకి మనం చేయాలి. అంటే భగవంతుడు మనకి ఇచ్చాడు అవకాశం, మన ఇంద్రియాలను వాడమని చెప్పి. ఆ విధంగా మనం ఏమవుతున్నాం, మనం మన యొక్క మురికిని మనం తొలగించుకుంటున్నాం. ఆ అవకాశాలు ప్రతి ఒక్క దగ్గరకు వస్తాయి, భగవంతుడు పంపిస్తున్నాడు. కానీ మనం గుర్తించలేకపోతే, మనం దాన్ని వినియోగించుకోలేకపోతే ఆ తర్వాత మళ్ళీ మనం అడగకూడదు అనమాట. నా కర్మలు ఎందుకు మారడం లేదు, నా కర్మలు ఎందుకు తొలగడం లేదు అనే ప్రశ్న అడిగే అర్హత మనకు లేదనమాట. సో ఇట్లా స్థూల ఇంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు, నేను తర్వాత ఇంద్రియార్థాలు, పంచభూతాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దాంతో పాటు ఇప్పుడు ధాతువు, ప్రాణ సృష్టి, 7 ధాతువులు ఉన్నాయి మనకి. ఏంటి ఆ 7 ధాతువులు? చర్మము మీద ఉన్న సన్నటి ఒక పొర ఉంది. చర్మము, కండ, రక్తము, కొవ్వు, మజ్జు, ఎముక, ఇవన్నీ కూడా ధాతువులు అంటారు. చూడండి, ఇవన్నీ ముఖ్యం అన్నమాట. ఒక జీవుడు ఇక్కడ అనుభవించాలి అని అంటే చర్మం పొర కావాలా, చర్మం కావాలా, చర్మం లోపల కండ కావాలా, కండ మీద రక్తం కావాలి, కొవ్వు, లోపల కొవ్వు ఉండాలి, ఓకేనా? తర్వాత ఎముక మధ్య లోపల ఉంటుంది కదా మజ్జు, మజ్జు, ఎముక, ఇవన్నీ ఏర్పడడానికి మళ్ళీ భగవంతుడు ఆ, ఇవన్నీ వివిధ కాంబినేషన్లు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అన్నమాట. తర్వాత భూమి, నీరు, నిప్పు నుండి తయారైనవి. ప్రాణం మాత్రం ఆకాశము, నీరు మరియు వాయు నుండి ఏర్పడింది. అంటే ఒక విధంగా స్థూల శరీరం అంతా దేని నుంచి ఏర్పడింది? భూమి, నీరు, నిప్పు నుంచి ఏర్పడింది ఇది శరీరం. ఈ శరీరంలోనే 7 ధాతువులు ఉన్నాయి. చర్మంలో పొర, చర్మము, కండ, రక్తము, కొవ్వు, మజ్జు, ఎముక. సో దీన్ని తయారు చేసిందంతా ఏంటి? భూమి, నీరు, నిప్పు. మరి లోపల ప్రాణం కావాలి కదా, ఇవన్నీ తిరగడానికి, ఇవన్నీ పనిచేయడానికి. అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము, నీరు, వాయువు నుంచి వస్తుంది. అంటే నీరు ముఖ్యం అన్నమాట, రెండింటికి నీరు ఉంది. అంటే అందుకే మనం రోజు బాగా నీళ్లు తీసుకోవాలి. స్థూల శరీరం బాగా పనిచేయాలన్నా, సూక్ష్మ శరీరం బాగా పనిచేయాలన్నా ఏం చేయాలి? నీళ్లు బాగా తీసుకోవాలన్నమాట. సో నీళ్ళు లేకపోతే లోపల ఏ ఏ చర్యలు లోపల సరిగా పనిచేయవు. తర్వాత అహంకారము ఇంద్రియాలకు, ఇంద్రియార్థాలకు ఆకర్షణగా ఉంటాయి. అనేక మార్పుల మధ్య మనసు స్థిరంగా ఉంటుంది, బుద్ధిలో విచక్షణ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలకు, ఇంద్రియార్థములు ఆకర్షణగా ఉంటాయి. అహంకారంతో ఏమంటాం మనం? అది అనుభవించాల్సిందే నేను అంటాం మనం. దానికి ఏం కావాలి? ఇంద్రియాలు కావాలి. అహంకారానికి ఇంద్రియాలు కానీ తోడైతే ఇంద్రియార్థాలు ఏమో మరి ఆకర్షణగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి అనేక మార్పుల మధ్య మనసు స్థిరంగా ఉంటుంది అండ్ బుద్ధి విచక్షణ కోరుకుంటుంది. అంటే అహంకారము, మనసు, బుద్ధి ఆ తర్వాత ఏర్పడతాయి. తర్వాత ధాతువులు ఏర్పడినాయా? అంటే స్థూల శరీరం ఏర్పడింది. ఆ తర్వాత ఏం ఏర్పడాలా? సూక్ష్మ శరీరం, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం. అఫ్కోర్స్ ఇది ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. దానిపైన ఈ స్థూల శరీరం ఏర్పడుతుంది. ఒకటి ఈ విధంగా నేను విరాట్ రూపాన్ని నేను వివరించాను. విరాట్ రూపం నుంచి వచ్చేటువంటి అనేకమైన విషయాలు, అంశాలు ఇక్కడ ఇంద్రియాలని, ఇంద్రియార్థాలని, సూక్ష్మేంద్రియాలని, స్థూలేంద్రియాలని, ఇంద్రియ దేవతల్ని, అహంకారాన్ని, బుద్ధిని, మనసు, అన్ని
భగవానుడి దయ మీద విరాట్ రూపంలో నుంచి ఇవన్నీ కూడా ఏర్పడతా ఉన్నాయి. అలాగే మాటలకు ఊహలకు అందని స్థూల రూపాన్ని మించి కనబడినటువంటి సూక్ష్మ రూపం ఉంటుంది. ఈ రూపాలు భగవంతుడి యొక్క స్వరూపం కాదు, అవి భౌతిక రూపాలే. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థూల రూపాలు తీసుకున్నా సరే, విశ్వరూపం తీసుకున్నా సరే, ఇవేవి భగవంతుడి యొక్క నిజమైన స్వరూపం కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క నిజమైన స్వరూపం సత్ చిత్ ఆనందం. విరాట్ రూపం యొక్క రూపం కావచ్చు, మన రూపం కావచ్చు, బయట ఈ పంచభూతాల రూపం, ఈ రెండు భగవంతుడి యొక్క నిజమైన స్వరూపం కాదు. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది అయిందా ప్రస్తుతానికి? ఈ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? విసర్గ. విసర్గ అంటే ఏంటి? బ్రహ్మ తర్వాత తయారు చేసేది, బ్రహ్మ నుంచి వచ్చేది అనమాట. మిగతా 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 సృష్టి బ్రహ్మ నుంచి, బ్రహ్మ తయారు చేసేది. సో మెయిన్ కావాల్సిందంతా భగవంతుడు ఇచ్చేసాడు. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని బ్రహ్మ నెక్స్ట్ ఆయన స్టార్ట్ చేస్తాడు అనమాట తన సృష్టిని. అంటే ఆయన కొత్తగా చేసేది ఏం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి, భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలతో, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణంతో ఆయన మిగిలిన సృష్టిని కంప్లీట్ చేస్తాడు అనమాట, మిగిలిన దాన్ని. ఇప్పుడు సో భగవంతుడు భౌతిక కార్యాలు చేయనప్పటికీ బ్రహ్మ రూపంలో జీవుల రూపాలు మరియు కార్యములు సృష్టిస్తాడు. జీవుల యొక్క రూపాలని, జీవుడి యొక్క కార్యాలని సృష్టిస్తాడు బ్రహ్మ. కర్మాధారంగా ప్రజాపతులు, మనువులు, దేవతలు, మనుషులు, జంతువులు భగవంతుడు బ్రహ్మ రూపంలో సృష్టిస్తాడు. అంటే మిగిలినవన్నీ కూడా బ్రహ్మ నుంచి బయటకు వస్తాయి. ప్రజాపతులు, దేవతలు, వీళ్ళంతా కూడా. ఆ తర్వాత మూడు గుణాల వివిధ కలయికల కారణంగా జీవుల రకాలు ఏర్పడతాయి. తర్వాత గుణాల లోపలికి ఎంటర్ అయినాయా? గుణాలు ఎంటర్ అయిన తర్వాత కొంతమందికి రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఈ మూడు గుణాల ఆధారంగా రకరకాలటువంటి కార్యాలు చేయడంలో జీవుడు మొదలవుతాడు. భగవంతుడే విష్ణు రూపంలో సమస్త జీవులను పోషిస్తాడు. వివిధ అవతారాల ద్వారా జీవులకు మోక్షం కూడా ప్రసాదిస్తాడు. సో ఇప్పటి వరకు మీకు అర్థమైనా కాకపోయినా వచ్చిన నష్టము కష్టమేమి లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ గా భగవంతుడి యొక్క దయ మీదే మనం ఈ రోజు ఇక్కడ ఏది చేస్తున్నా సరే అది భగవంతుడి దయ మీదే ఉంటున్నాం అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన నుంచి మనం బయటపడాలి అనుకుంటే అది కూడా భగవంతుడి దయతో, భగవంతుడి యొక్క సేవలో మనం నిమగ్నం అయితేనే. భగవంతుడి యొక్క సేవలో మనం నిమగ్నం అయ్యింది, భగవంతుడి దానిగా తృప్తి పడితేనే మన ఈయన నుంచి మనం బయటపడతాం. ఓకేనా? ఈ మాత్రం పాయింట్ మనకు అర్థం కావాలంటే, ఈ మిగతా అర్థమైనా కాకపోయినా వచ్చే నష్టమేం లేదు. అంటే ప్రతి అణువు భగవుడి యొక్క దయ. మనం ఏమి చేస్తున్నా సరే, మా తల్లిదండ్రులు నాకు ఇలేదు, మా అన్నదమ్ములు నాకు ఇలేదు, ఓకేనా? మా తాత ముత్తాతలు ఏమి నాకు ఇలేదు, ఓకేనా? నా బంధువులు, నా స్నేహితులు, వీళ్ళెవరు నాకేమి ఇవ్వలేదు, ఓకేనా? ఇక్కడ ఏది జరుగుతున్నా సరే, ఏమి చేస్తున్నా సరే అది భగవంతుడి యొక్క దయ మీద జరుగుతా ఉంది. భగవంతుడు అన్ని కావాల్సినవన్నీ సమకూర్చేదంతా భగవంతుడే. మరి మనము సపోజ్ మనము మన బంధువులకో, స్నేహితులకో, లేకపోతే మన పిల్లలకో ఎంతో కొంత మనం సహాయం చేస్తాము. వాళ్ళకి ఎంతో కొంత మనం వాళ్ళ ఎదుగుదలకి మనం సహాయపడతాం. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మన మనసు చెలించి మనం ఎంతో కొంత వాళ్ళకి చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది మన సహాయం చేస్తున్నాం. కానీ ఆ తర్వాత వాళ్ళు మనకు అవసరమైనప్పుడు వాళ్ళు చేయలేదనుకోండి, లేదా వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు మనకి వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మనం చేసాము, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చేసాము. నెక్స్ట్ మనం ఏం కోరుకుంటాము? అట్లాగే రేపు మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళు చేయాలని మనం కోరుకుంటాం లేదా? కోరుకుంటాం.
సపోజ్ వాళ్ళు చేయలేదు అనుకోండి, మనకేమొస్తుంది? మనకి కోపం వచ్చేస్తుంది, ఆవేశం వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది. మనకు కనిపించిన అందరూ చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. నేను ఎంత చేశాను, నేను అవసరమైనప్పుడల్లా నేను ఉన్నాను, కష్టం వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను. మరి అది ధర్మం కదా. నాకు నాకు కష్టం నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన నాకు చేయాలి కదా. ఇది న్యాయం కదా ఇది. మనం లోపల నవో దివో అని కొట్టుకుంటాం, గింజుకుంటాం అనమాట మనం. అలాగే ఎస్పెషల్ గా మన పిల్లల విషయం వచ్చినప్పుడు మేము రక్త మాంసం మేము చిందించేవారు మీకోసము, మేము చెమట ఓడ్చి మీకోసం కష్టపడ్డాము. మీకు మీ అవసరాలు ఏమేమి ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఉన్నాయో కూడా మీరు అడగకుండానే మేము చేసేసాము. మరి మాకు అవసరమైనప్పుడు వాళ్ళు చేయకపోలేదు అనుకోండి, లేదా వాళ్ళు మనల్ని గెంటేశారు అనుకోండి, లేదా వాళ్ళు మనం వదిలించుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మన అందరికి? సేమ్ అదే విధంగా కానీ మనం భగవద్ గురించి కానీ ఆలోచిస్తే, భగవంతుడు మనకి అణువు భగవంతుడు మనకి ఇచ్చాడు. అనుభవించడానికి కావాల్సిన ఇంద్రియాలు ఆయనే ఇచ్చాడు. పనిచేయడానికి కావాల్సిన శక్తి కూడా ఆయనే ఇచ్చాడు. ప్రతిదీ ఆయన ఇచ్చినప్పుడు, ఓకేనా, మనం ఆయన సేవ చేయకపోవడం అనేది ఎంతవరకు న్యాయం? అది ఎంతవరకు అది ధర్మం? అది మనం అడుగుతున్నాం కదా, నేను నీ కోసం ఇంత చేసినప్పుడు నువ్వు నాకు ఎందుకు చేయలేకపోతున్నావు? మనం లబోదిబను కుట్టుకొని మనం బాధపడతాం కదా, కష్టపడతాం కదా, ఏడుస్తాం కదా మనం వెళ్ళి. న్యాయం గురించి, ధర్మం గురించి మనం మాట్లాడతాం కదా. మరి అదే విషయం మనం, మరి భగవంతుడు నాకు ఇంత చేసినప్పుడు నేను భగవంతుడి కోసం నేను ఏం చేయాలి? నేను అప్పుడు భగవంతుడు నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు నేను భగవంతుడి కోసం నేను ఎంత చేయాలి నేను? మరి మనం చేస్తున్నప్పుడు మనకి న్యాయం ధర్మం కావాల్సినప్పుడు, మరి భగవంతుడు మన కోసం చేసినప్పుడు మనం భగవంతుడి కోసం ఎలా నిలబడాలి? ఎంతమంది నిలబడాలి? ఆయన గురించి మనం ఎలా తలుచుకోవాలి మనం? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ హోల్ విషయం, ఇదంతా డిస్కషన్ అంతా దీనికోసమే. మనం ఈ రోజు మనం ఊపిరి తీసుకుంటాం చూసారా? ఆయన దయ మీద ఈ రోజు మనం ఊపిరి తీసుకుంటాం. మనం ఈ రోజు ఈ రోజు ఈ క్షణం గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ క్షణం గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. మనం అంటే మన దగ్గర ఉండే డబ్బుల మీదో, మనం ఉండే ఆస్తుల మీదో, ఇదంతా ప్రాణం ఉంటేనే వీటన్నిటికీ విలువ అన్నమాట. ఆ ప్రాణం లేని రోజు, ఆ స్పృహ, అదే, ఆ శ్వాస ఆగిన రోజు వాటికి ఎటువంటి విలువ లేదు వాటికి. పంజరం, బంగారు పంజరానికి విలువ చిలకున్నంత వరకే. ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు దాన్ని. సో కాబట్టి మనం మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడికి గురించి మనకు వచ్చే ప్రతి అవకాశం మనకి, మన భగవన్ గురించి వినడానికి ఒక అవకాశం వచ్చింది అని అంటే చేయాలి. సాధన, నామజపం చేయడానికి అవకాశం వచ్చిందంటే జామజపం చేయడానికి ప్రయత్నించాలి. భక్తుల సాంగత్యం దొరికిందంటే భక్తుల సాంగత్యం వదులుకోకూడదు. సో మనం జస్ట్ ఒక 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 జన్మకి మనం చేసిన దానికి మనం ఇన్ని రకాలుగా మనం వెళ్ళి ఆయన చేయకపోతే ఎట్లా, మీరు చేయకపోతే ఎట్లా, అది న్యాయంగా ధర్మంగా అంటే భగవంతుడు మనకి జన్మ జన్మలు మనకు కావాల్సినవన్నీ మన కోరిక ప్రకారంగా ఆయన చేస్తున్నాడు. మనం అనుభవించాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆయన ఇంద్రియాలను ఇస్తున్నాడు మనకి. వద్దు కృష్ణ నాకు ఇవన్నీ నాకు వద్దు, పడి పడి అయిపోయింది, నాకు ఇది అవసరం లేదు,
నేను హ్యాపీగా నేను నీ దగ్గరికి నేను వచ్చేస్తాను అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు మళ్ళీ భగవంతుడు చేస్తాడు. ఇదంతా అయిన తర్వాత అంతిమంగా లయం రూపంలో భగవంతుడు రుద్రుడు రూపంలో బ్రహ్మ కాలం తీరిన వెంటనే సమస్త సృష్టిని లయం చేస్తాడు. వాయు మేఘాలను స్థానభ్రంశం చేసినట్లుగా. ఈ- ఇంకా ఈ డ్రామాలన్నీ అయిన తర్వాత తిరిగి 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 అనేక జన్మలు ఎత్తి 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 అనేక రకాల అవమానాలు ఆటుపోట్లు అన్ని విని తర్వాత అంటే మన మన పరిస్థితి గురించి మళ్ళీ భగవంతుడు మనకి ఒక ఉపశమనం ఇస్తున్నాడు అన్నమాట. మనకి చాలు, నువ్వు కష్టపడిందంత చాలు, నేను చెప్పిన మాట వినకుండా నువ్వు ఇలా తిరిగి 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 వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతూ వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళని నువ్వు ఇంకా ఆశిస్తూ ఆశిస్తూ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా నువ్వు ప్రేమ పొందాలని నువ్వు ఆశిస్తాను చూసాను, నీకంటే మూర్ఖుడు ఇంకెవడు లేడు. ఇంకా వాళ్ళు ఏదో చేస్తారని నువ్వు ఇంకా భ్రమలో తిరుగుతున్నావు చూసావు, ఇంకా ఈ జగత్తులో కదా. అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? సరే రా, నీకు మళ్ళీ రెస్ట్ ఇస్తా, కొద్దిసేపు నీకు రెస్ట్ ఇస్తాం పద మళ్ళీ కొద్దిసేపు అంటే కోరుకుంటున్నావు కదా, పోయి మళ్ళీ ఇంకా వాళ్ళ వెనకాల తిరగాలని వాళ్ళ వెనకాలే పడాలని వాళ్ళ దగ్గర నుంచే నువ్వు అనుభవించాలని నువ్వు అనుకుంటున్నావు కదా, సరే పో మళ్ళీ అని కొద్దిసేపు రెస్ట్ ఇస్తున్నాడు అనమాట. ఆ లయం అనేది ఏంటంటే కొద్దిసేపు రెస్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ సృష్టి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ మన మన తిరుగుడు అనమాట ప్రయాణం. అనేక జన్మలు, అనేక యుగాలు, అనేక బ్రహ్మాండాలు తిరిగి 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 ఈ రోజు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి. కాబట్టి భక్తులు భగవంతుని సృష్టికర్తగా కొనయాడతారు, కానీ ఉన్నత భక్తులు లీలను ఆస్వాదించే వాడుగా కొనయాడతారు. సాధారణ భక్తులు సృష్టికర్త గురించి, సృష్టికర్త నుంచి మనం ఇంకా కోరికలు పొందాలని వాళ్ళు కొనియాడతారు. ఇది సాధారణ భక్తులు. భగవంతుని ఏమని కొనియాడతారు? సృష్టికర్తగా కొనియాడతారు. ఎందుకంటే సృష్టికర్తగా కొనియాడితే వాళ్ళకి ఏం కనబడుతుందంటే ఈ సృష్టికర్త దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, నాకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తారు, కాబట్టి ఆయన సృష్టికర్తగా గుర్తిస్తారు అనమాట. కానీ నిజమైన భక్తులు ఆ కోరికల నుంచి ఎప్పుడో వాళ్ళు అతీతంగా వెళ్ళిపోయేసి భగవానుడి యొక్క లీలల్ని ఆయన ఆయన హృదయం గురించి మాట్లాడతారు అనమాట. ఈయన ఎంత దయామయుడు, ఈయన ఎంత కరుణామయుడు, ఇదంతా అంటే తండ్రి లాగా చూసుకుంటారు అన్నమాట, ఒక స్నేహితుడి లాగా చూస్తారు, ఒక యజమాని లాగా చూస్తారు, ఒక ప్రేమికుడి లాగా చూస్తారు. అలా చూస్తారు అనమాట. అంటే వీళ్ళెవరు? ఉన్నత స్థాయి భక్తులు. ఇంకా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇంకా భగవంతుడి నుంచి నాకు అవి ఇస్తావా, ఇవి ఇస్తావా, ఇది ఇస్తే నాకు బాగుంటుంది, అది ఇస్తే నాకు ఇంకా చాలా బాగుంటుంది, వీటిలో ఆగిపోతారు అనమాట. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షంగా సృష్టి స్థితి లయంలో పాల్గొనడు, కానీ వేదాల్లో ఆయన స్వయంగా చేసినట్లుగా వర్ణించారు, ప్రకృతి సృష్టికర్త కాదు అని నిరూపించడానికి. అంటే ఒక విధంగా చెప్పంటే స్వయంగా ఆయన పాల్గొనడం లేదు, భగవంతుడు స్వయంగా పాల్గొనట్లే. కృష్ణుడిలో ఉన్న ఒక అంశము మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క దృష్టి నుంచి శంభుతత్వం బయటకు వచ్చి ప్రకృతిని తయారు చేస్తా ఉంది. బ్రహ్మ బ్రహ్మ నాభిలో నుంచి బయటకు వచ్చి మొత్తం లోకాలను సృష్టిస్తున్నాడు. ఆ తర్వాత బ- శంభుతత్వం రూపంలో ఆ, శివుడు ఏం చేస్తాడు? మొత్తాన్ని లయం చేస్తాడు. ఇదంతా కూడా భగవంతుడు ఎక్కడ లేకుండానే ఇదంతా జరుగుతా ఉంది ఇదంతా. ఓకేనా? అందుకే కృష్ణుడు అంటాడు భగవద్గీత 10వ అధ్యాయంలో 42వ శ్లోకంలో, ఓకేనా, ఇంతెందుకు అర్జున, ఇవన్నీ కూడా నా అంశం చూసుకుంటుంది చాలు అంటాడు. అంటే ఒక అంశం ఇన్ని పనులు చేస్తుందంటే ఇక కృష్ణుడి యొక్క స్థానం చూడండి ఎట్లా ఉంటుందో. కృష్ణుడు ఎక్కడున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే. కాబట్టి సర్గ బ్రహ్మ జీవితం మొదట్లో, విసర్గ బ్రహ్మ రోజు మొదట్లో. ఓకే. సర్గ అంటే ఏంటి? అసలు మొత్తం స్టార్టింగ్ లో ఫస్ట్ మహావిష్ణువు నుంచి స్టార్ట్ అయినటువంటి బ్రహ్మాండాలు, తర్వాత గర్భదక్షాయి విష్ణువు వచ్చినటువంటి సృష్టి, అది సర్గ. అంటే బ్రహ్మ ఫస్ట్ డే అన్నమాట, అది బ్రహ్మ మొదటి రోజు సర్గ. విసర్గ అంటే ఏంటి? ఆ రోజు మొదలైన తర్వాత ఇంకా జరిగేదంతా ఇంకా విసర్గనే. ఇంకా ఎప్పుడు దాకా? బ్రహ్మ 100 సంవత్సరాల దాకా జరిగేదంతా ఇంకా విసర్గానే. సర్గ ఫస్ట్ టైం మాత్రం జరుగుతుంది, ఫస్ట్ డే, బ్రహ్మ మొదటి రోజు. ఇక ఆ పదార్థాలు కావాలి కదా బ్రహ్మకి,
ఆ పదార్థాలన్నీ విష్ణు ఇస్తాడు. ఆ తర్వాత జరిగేదంతా ఇంకా ఆ, విసర్గనే ఇంకా. అండ్ ఈ కాలం గురించి తర్వాత వివరిస్తాను. మొదట పాద్మకల్పం గురించి వివరిస్తాను. సో ఇప్పుడు విసర్గ గురించి మాట్లాడదు కదా, విసర్గ గురించి మాట్లాడాలి ఇంకా. సర్గ గురించి అయిపోయింది, విసర్గ గురించి మాట్లాడాలి. అయితే విచిత్రం ఏంటంటే, విసర్గ ఏంటంటే బ్రహ్మ నుంచి ఇంక బ్రహ్మ ఏం చేస్తాడని గురించి మాట్లాడాలి ఇంకా. అయితే ఇక్కడ విచిత్రంగా ఏం జరుగుతుందంటే, సౌనకాది ఋషులు పుత్త కోసం అని అడుగుతారు అనమాట. వాళ్ళు సడన్ గా గుర్తొచ్చింది వాళ్ళకి. ఏంటనంటే, విదురుడు ఆ విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు కదా. విదురుడు ఆ తీర్థయాత్రలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు అతను రాజభవన్ నుంచి ఆయన గెంటి వేయబడ్డాడు? ఆ తీర్థయాత్రలు ఎవరెవరిని కలుసుకున్నాడు? ముఖ్యంగా విదురుడు మైత్రేయిని కలుసుకున్నాడని మేము విన్నాము. మరి వాళ్ళ సంవాదం గురించి మాకు వివరిస్తారా అని చెప్పి సౌనకాదృష్టి అడుగుతారు అనమాట. ఓకే. చూడండి, యాక్చువల్గా ఇప్పుడు విసర్గ గురించి మాట్లాడాలి. సో సూత గోస్వామి సౌనకాదృష్టికి సుఖదేవ గోస్వామి పక్షిత మహారాజుకి ఏం చెప్తున్నాడు, సూత గోస్వామి సౌనకాదృష్టి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సడన్ గా ఇప్పుడు సౌనకాదృష్టి ఏమడుతున్నారంటే, మేము విన్నాము. స- అంటే కదా, సడన్ గా క్లాస్ మధ్యలో ఒక ఫ్లోలో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా సౌనకాదృష్టి గుర్తొచ్చింది. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు కదా. సో విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు కదా. మరి ఎందుకు ఎందుకు విదురుడు వెళ్ళాల్సి వచ్చింది? దానికి దారి తీసిన కారణాలు ఏంటి? ఆ, సో ఇవన్నీ కూడా సడన్ గా సౌనకాదృష్టి ఇక్కడ అడుగుతారు అనమాట. కాబట్టి ఇదివరకే విదురుడు పుణ్యక్షేత్రాలు వెళ్ళారని వివరించారు. వారికి ఆ మైత్రేయ సంవాదం, కుటుంబం వదిలి మళ్ళీ రావడానికి గల కారణం ఏంటి? తీర్థయాత్రలో విదురుడు చేసిన కార్యములు ఏవి? ఎంతో వినడానికి ఆతృతగా ఉన్న సౌనకాదృష్టిలతో వివిధ అంశాలను వివరించడానికి సిద్ధమైన సూత గోస్వామి, తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజు ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఇప్పుడు సూత గోస్వామి మళ్ళీ వివరిస్తాడు అనమాట. ఏమైంది అసలు, ఈ విదురుడు ఎట్లా బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఓకేనా? తర్వాత అక్కడ పోయి ఏమేం చూశాడు, ఎవరెవరిని కలుసుకున్నాడు, మళ్ళీ మధ్యలో ధృతరాష్ట్రుడి కోసం మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు, ధృతరాష్ట్రుడి కోసం మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు? అంతిమంగా తీర్థయాత్రలో ఆయన ఏమేం కార్యాలు చేశాడు అక్కడ. సో ఇవన్నిటి గురించి అది వివరించిన తర్వాత మళ్ళీ విసర్గ గురించి వస్తుంది అనమాట. మళ్ళీ మనకి విసర్గ గురించి అంటే బ్రహ్మ నుంచి ఏమేమి వచ్చాయి, బ్రహ్మ ఏమేం చేశాడు, బ్రహ్మ ఈ సృష్టిలో భాగమయ్యి ఆయన నుంచి ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ స్కందంలో అంటే మూడో స్కందంలోకి మనం ప్రవేశిస్తాం అన్నమాట. నెక్స్ట్. సో ఆ విధంగా మనం రెండు స్కందాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆ, మూడో స్కందంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అది మరి రేపు చూద్దాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जय गौर प्रेमानंद हरि हरि।